హాయ్ హలో దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ స్వీట్ షాహీ తుక్డా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 3 బ్రెడ్ స్లైసెస్, ఇలాచీ, డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదం, జీడిపప్పు. వీటిని నేను నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్నాను. షుగర్ 1 కప్, పాలు ఒక పెద్ద గ్లాస్. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ప్యాన్ తీసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక దానిలోనికి 1/4 కప్ షుగర్ని యాడ్ చేయాలి. ఈ షుగర్ క్రిస్టల్స్ లాగా లేకుండా మొత్తం కరిగేదాకా షుగర్ సిరప్ని చేసుకోవాలి. ఇలా ఒక 6 to 7 మినిట్స్ బాయిల్ అయ్యాక మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీని యాడ్ చేసుకొని అందులో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని రోస్ట్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం బ్రౌన్గా వచ్చేదాకా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా చుట్టూ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, ఆ బ్రౌన్ మొత్తాన్ని కట్ చేసేయాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ని మీకు నచ్చిన షేప్స్లో అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. దానిలో బ్రెడ్ స్లైసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్లైసెస్ని బాగా వేయించాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు. నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పక్కన పెట్టేసుకొని మనం ప్యాన్ని మళ్ళీ హీట్ చేసుకోవాలి. దానిలో మనం ముందుగా తీసుకున్న ఒక పెద్ద గ్లాస్ మిల్క్ని యాడ్ చేయాలి. ఈ పాలు మరిగించడానికి కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకుంటేనే బెటర్, లేదంటే అడుగంటిపోతాయి. సో మందంగా ఉన్న గిన్నెనే తీసుకోండి. తర్వాత 1/4 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేశాక అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతాయి. ఇలా పాలంతా దగ్గర పడి చిక్కపడేదాకా కలుపుతూనే ఉండాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటే కలర్ అనేది చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. నా దగ్గర ప్రెజెంట్ లేదు, అందుకని నేను యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇలా పాలు దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండి తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. మరీ బాగా చిక్కగా కలపద్దు, అలా కలిపినట్టయితే చల్లారాక ఇంకా చిక్కగా అయిపోతుంది. తర్వాత మనం ముందుగా తీసుకున్న షుగర్ సిరప్ని తీసుకొని దానిలోనికి బ్రెడ్ని ఇలా డిప్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్లో కూడా బ్రెడ్ని 5 to 6 సెకండ్స్ మాత్రమే డిప్ చేసుకోండి. తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ముందుగా మరిగించి పెట్టుకున్న మిల్క్ సిరప్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ సిరప్ చాలా చల్లగా అయిపోతేనే కొంచెం బాగుంటుంది తిక్కగా. మరీ వేడి మీద పోస్తే బ్రెడ్ కూడా చాలా మెత్తగా అయిపోతుంది. సో అందుకని కొంచెం చల్లార్చి పోయండి. పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ షాహీ తుక్డా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్.
అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.